మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు త్వరగా చదవాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఎవరైనా వాక్యము అందించగలిగినారు త్వరగా చదవండి. రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశం బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింప వచ్చితమని చెప్పిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు. ఇంతవరకు జరిగినటువంటి క్రిస్మస్ ఆరాధన క్రమాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభా, ఈ యొక్క మరి సమయంలో నీ వాక్యం నిమిత్తం నీ దాసు నిలబడుతూ ఉండగా అత్తల్పుడు నన్ను మరుగుపరచండి అయా. నీ సత్యవాక్యాన్ని అనేక మందికి వినిపింపజేయండి. ఈ భూమి మీదకి మీరు ఎందుకు వచ్చారో, మీరు రాకపోతే ఏం జరిగేదో నాయన, ఆ విషయాలన్నీ కూడా ఈ ప్రాంత వాసులకు అర్థమయ్యే రీతిలో మీరు ప్రకటించండి ప్రభా. మా మానవ జ్ఞానం కాదు ప్రభా, నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నిండుకున్నటువంటి మాటలను అందించండి ప్రభా. మా మాటలు ఎవరి జీవితాన్ని మార్చలేవు. నీ మాటలు అయితే మనిషిని మారుస్తాయి, జీవాన్ని కలిగిస్తాయి. అట్టి జీవపు మాటలు నీవి కనుక మీరు అందించమని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విధమైన అంధకార శక్తులు యేసు నామములో లయపరచండి ప్రభువా. నాయనా, నీ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ముందుకు వెళ్ళడానికి కృప చూపమని, ప్రతి అల్లరిని యేసు నామములో దూరపరచమని, యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసు క్రీస్తు యొక్క జన్మను గురించి మరి సర్వలోకములో ప్రపంచ వ్యాప్తముగా మరి జరుపుకునేటువంటి ఏకైక పండుగ లేకపోతే ఏకైక మరి పండుగ చెప్పాలంటే అది కేవలం ఒక క్రిస్మస్ మట్టుకే. మరి క్రైస్తవులు జరుపుకుంటారు, మరి అన్య సహోదరులు, ఆయా మతాల వారు అందరూ, వారికి యేసుప్రభు అంటే చాలామందికి ఇష్టం కనుక ఆ క్రిస్మస్ని చాలామంది సంతోషంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి యేసుక్రీస్తు జన్మని ఎందుకు జరుపుకోవాలి? వాస్తవానికి దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద పుట్టుక గురించి ఆలోచిస్తే చాలామంది గొప్పవారు జన్మించారు, చాలా మంచివారు జన్మించారు. గొప్పవారు జన్మించారంటే గొప్పవారుగా జన్మించలేదు, కానీ వారు జన్మించి వారు చేసినటువంటి పనులను బట్టి, క్రియలను బట్టి కొంతమంది గొప్పవారుగా పిలువబడ్డారు. అంతేగాని ఎవరు గొప్పవారుగా జన్మించలేదు ఈ భూమి మీద. అలాంటి వారిలో దేవుని బిడ్డలారా, మన దేశంలోకి వస్తే మహాత్మా గాంధీ అనేటువంటి ఒక ఆయన మనకి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారు కనుక ఆయనను మహాత్మా అని గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేటువంటి ఒక ఆయన జన్మించారు. ఆయన మన భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించారు కనుక ఆయనను కూడా ఒక గొప్ప వ్యక్తిగా మనము మరి చూస్తూ ఉన్నాం. అలాగే చాలామంది సైంటిస్ట్స్ మరి శాస్త్రజ్ఞులు చాలామంది భూమి మీద జన్మించారు. వారు ఆయా పరికరాలని, ఆయా యంత్రాలని కనిపెట్టడం ద్వారా వారిని గొప్పవారుగా పరిగణించారు, గొప్పవారుగా చూస్తూ ఉన్నాం. గ్రీక్ దేశానికి వెళ్తే అరిస్టాటిల్, రూసో, సోక్రటీస్ అనేటువంటి తత్వవేత్తలు జన్మించారు. వారికున్న తత్వజ్ఞానాన్ని బట్టి, వారి తత్వాన్ని బయటికి ప్రపంచ ప్రజలకు తెలియజేయడాన్ని బట్టి వారిని కూడా గొప్పవారుగా ఎంచారు. ఇంకా మన ముందుకు వెళ్తే మనందరికీ చాలామంది చదువుకునే వాళ్ళు తెలుసు, హిట్లర్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. తెలుసా అండి హిట్లర్? ఆ హిట్లర్ ఏం చేశాడంటే చాలామంది యూదులని ఒక్కసారిగా చంపాడు. వాళ్ళు చస్తూ ఉంటే ఆనందించినటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యక్తి అతను. అందుకని ఎవడైనా చెడ్డ పనులు చేస్తూ ఉంటే వీడు హిట్లర్లాగా చేస్తూ ఉన్నాడురా, హిట్లర్లాగా ఉన్నాడురా అంటూ ఉంటాం. అంటే చెడ్డ పనులు చేసిన ప్రతి వ్యక్తిని కూడా చాలా పర్యాయాలలో హిట్లర్తో పోలుస్తూ ఉంటాం. అలాగే మరొక వ్యక్తి అలెగ్జాండర్ ది గ్రేట్ అనేటువంటి వ్యక్తి కూడా ఈ భూమి మీద జన్మించాడు. 33 సంవత్సరాలు ఈ భూమి మీద అతను జన్మించి మరి జీవించి అనేక ప్రపంచ రాజ్యాలని జయించాడు, అనేక రాజ్యాలని స్థాపించి చివరికి దేవుని బిడ్డలారా అతను కూడా మరణించాడు. అర్థమవుతుందండి. కానీ ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరు కూడా వారు చేసినటువంటి క్రియలను బట్టి ఏదో గొప్పవారుగా చెప్పబడ్డారు. అంతేగాని వాస్తవానికి వారు గొప్పవారుగా ఈ భూమి మీద పుట్టలేదు. అర్థమవుతుంది నా మాట? వారు చేసిన పనిని బట్టి
గొప్పవారుగా చెప్పబడ్డారు, కానీ గొప్పవారుగా భూమి మీద వారు జన్మించలేదు. మరి యేసయ్య జన్మకి ఇతర యొక్క జన్మకి ఏంటి వ్యత్యాసం అంటే, యేసయ్య గొప్పవాడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద రాకముందు ప్రవచనాల ద్వారా చెప్పబడ్డ దేవుడు. ఆయన ఉట్టినే ఏమీ లేకుండా ఊడిపడి ఈ భూమి మీదకి రాలేదు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టకముందు ఎస్సీ అనేటువంటి భక్తుడు క్రీస్తుకు బిఫోర్ క్రైస్ట్ అంటే యేసుక్రీస్తు ముందు 750 సంవత్సరాల ముందు ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారమునుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని పేరు పెట్టబడినటువంటి ప్రవచనముని ఎప్పుడు చెప్పాడు తెలుసా అండి? యేసుక్రీస్తు పుట్టకముందే చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మీకా అనేటువంటి ప్రవక్త ఆయన ఎక్కడ పుడతాడో ప్రవచించాడు. ఆదికాండం 3:15లో అసలు ఆయన ఈ భూమి మీదకి ఎందుకు రావాలో అనేటువంటి వాక్యాన్ని ఆదికాండంలో మోషే మరి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అక్కడ రాయించాడు. ఇటు రీతిగా యేసు ప్రభు ఈ భూమి మీదకి నేను చెప్పే అంశం ఏంటి దేవుని బిడ్డలారా, వట్టినే రాలేదు. ఆయన అందరూ దేవుళ్ళు దేవతలు అనబడేవారు వచ్చినట్టుగా ఈ భూమి మీదకి ఏమీ రాలేదు. ఆయన చరిత్రాత్మకంగా వచ్చాడు. యేసు ప్రభువు ఆయనకి ఒక చరిత్ర ఉంది. ఈ ప్రపంచంలో ఎవరికీ లేనటువంటి గొప్ప చరిత్ర యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నారు దేవుని బిడ్డలారా. అందుకని యావత్ ప్రపంచమంతా యేసుక్రీస్తుని ఎందుకు ఆరాధిస్తూ ఉన్నారు, యేసుక్రీస్తుని ఎందుకు ఈ క్రిస్మస్ దినాన్ని వారు క్రిస్మస్ జరుపుకుంటూ ఆయన గురించి ఎందుకు ఇతరులకు అనేక మంది ప్రకటిస్తున్నారు అని అంటే, ఆయన జన్మలో ఒక ప్రత్యేకత ఉంది, ఆయన జీవించడంలో ఒక ప్రత్యేకత ఉంది, ఆయన మరణించడంలో ఒక ప్రత్యేకత ఉంది, ఆయన తిరిగి లేవడంలో కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. చాలామంది ఏమంటారు తెలుసా, పుట్టుట గిట్టుట కొరకే అనుకుంటారు. కానీ వాస్తవానికి దేవుని బిడ్డలారా, మనిషి పుట్టుట గిట్టుట కొరకే ఆయన ఏమవుతా ఉన్నాడంటే చనిపోతూ ఆలోచిస్తూ పోతా ఉన్నాడు. కానీ మనిషి పుట్టుట గిట్టు కొరకు కాదు. ప్రతి మనిషికి కూడా ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని మనం పాట పాడతాం, మానవుడా కారణ జన్మడా, నీ జన్మకు కారణం ఉంది. కారణము లేకుండా ఎవరు ఈ భూమి మీదకి రాలేదు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కారణాన్ని కలిగి ఈ భూమి మీదకి వచ్చారు. ఎందుకు ఆయన ఈ భూమి మీదకి రావాలి అంటే, మరి మనుషులు అపరాధముల చేత పాపముల చేత మరి వారు ఏం చేయబడ్డారంటే బంధించబడి ఉన్నారు. ఆ పాపములతో నిండినటువంటి వ్యక్తిని ఎవరు చేసినటువంటి పాపం అంటే ఏమిటి? అజ్ఞాతిక్రమమే పాపము. ఎక్కడ మొదలైంది ఈ పాపము? ఏదైనా తోటలో ఆదాము అవ్వలకు దేవుడు చెప్పాడు, ఈ తోటలో ఉన్నటువంటి చెట్ల ఫలాలన్నింటినీ మీరు భుజించండి, కానీ నేను ప్రత్యేకించి అదిగో పెట్టినటువంటి ఆ యొక్క ఫలాలను, మంచి చెడ్డలు తెలివిచ్చే వృక్ష ఫలాలని మీరు తినకండి అని చెప్పినప్పుడు దేవుడు ఏదైతే తినొద్దని చెప్పాడో ఆ ఫలాల్ని తినడం ద్వారా వాళ్ళు ఏం చేశారు? ఆజ్ఞను అతిక్రమించారు. నేటి దినాల్లో నీలాగా నాలాగా లేరాళ్ళు. మనం శుభ్రంగా తింటున్నాం, త్రాగుతున్నాం, వ్యభిచారం చేస్తున్నాం, దొంగతనం చేస్తున్నాం, అన్యాయం చేస్తున్నాం, ఏమంటే మనకి ఇష్టం వచ్చినటువంటి పాపం అన్నీ చేస్తున్నాం. మనలాంటి ఏమన్నా పాపం చేశాడండి ఆదాము అవ్వలు? దేవుడు తినొద్దన్న ఫలవృక్షాలను వాళ్ళు తినడమే పాపం అయిపోయింది. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞను దేవుడు చెప్పాడు తినొద్దని, మరి తిన్నారు కనుక అది దేవుడు పాపంగా ఇచ్చాడు. అంటే మన మీద ఆదాము అవ్వలు ఎంత బెస్ట్ ఆలోచించండి దేవుని బిడ్డలారా. కనుక ఆదాము చేసినటువంటి పాపము అందరినీ ఏలింది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా, త్వరగా చదవండి ఎవరైనా వాక్య సహాయం చేసేవాళ్ళు, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలా ప్రవేశించును, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైను. చాలండి, మరణం అందరికీ సంప్రాప్తమయ్యను అంటే ఆదాము చేసినటువంటి పాపము ద్వారా మనుషులందరికీ ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. ఈ మరణాన్ని మరి జయించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ మరణపు కోరల నుంచి మానవుడు వినిపించడానికి యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. యేసు జన్మని గురించి మాట్లాడుతున్నామంటే ఖచ్చితంగా ఆయన మరణాన్ని గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. లేకపోతే ఆయన జన్మ చేసుకోవడంలో లేదా ఆయన జన్మని గురించి ఆచరించడంలో దేవుని బిడ్డలారా మరి విలువ మనకు కనబడదు. ఖచ్చితంగా ఆయన ఎందుకు వచ్చాడంటే మరణించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన ఈ భూమి మీదకి? ఎందుకు వచ్చాడు యేసు ప్రభువారు చెప్పండి? మరణించడానికి,
మనిషిని పాపాన్ని నుంచి విడిపించడానికి, ఆదాము అవ్వలు చేసినటువంటి పాపాలని అతిక్రమం నుంచి విడిపించి మనల్ని పరలోకానికి చేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది యేసు ప్రభువు మనకు ప్రకటించేటువంటి శుభవార్త లేదా సువార్తమానము. ఇదిగో ప్రజలందరికీ కలుగుబోగు మహా సంతోషకరమైన సువార్తమానము నేడు నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఏంటి ఈ శుభవార్తమానం? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరు పుట్టారు చెప్పండి? రక్షకుడు. దేని నుంచి రక్షించడానికి? దేని నుంచి రక్షించడానికి ఆయన పుట్టాడు చెప్పండి? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడును. యేసు అనే మాటకి అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చెప్పండి, యేసుక్రీస్తు ఎవరికి ప్రభు చెప్పండి? చాలామంది ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభు కొందరికే ప్రభు, యేసు ప్రభు పలానా కులానికి ప్రభు, యేసుక్రీస్తు కొంతమంది మరి ఏదో తక్కువ జాతి వారికి ప్రభు అని చాలామంది వాళ్ళకే దేవుడు అనుకోవటం అంటున్నారు. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చెప్పాలి మరొకసారి, యేసుక్రీస్తు ఎవరికి ప్రభువు? ఆయన అందరికీ ప్రభు. నువ్వు అనుకుంటున్నావు అంతే, పలానా దేవుడు, వాళ్ళు మన దేవుడు కాదు, మన మతం కాదు, మన కులం కాదని నువ్వు అనుకుంటున్నావు. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. ఆయన అంటున్నాడు, నేను అందరికీ దేవుడును, నేను సజీవులకు మృతులకు దేవుడును, అంతేకాదు నేను అందరికీ ప్రభువును, అందరినీ పాలించేవాడిని నేనే, అందరినీ సృష్టించిన వాడిని నేనే, అంతా సృష్టి అంతా కలుగు చేసిన వాడిని కూడా నేనే అని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అంటే మీకున్న ఆలోచన ఏంటంటే ఎవరో దేవుడు మనకెందుకు? చాలామంది ఏమనుకుంటున్నారంటే దేవుని బిడ్డలారా, అమెరికా దేవుడు. ఎవరంటే యేసు ప్రభు ఎవరు? ఇది బాగా ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఎక్కడ చూసినా సరే ఏమండి పోస్టింగ్లు ఎక్కువైపోతూ ఉన్నాయి. మత ప్రచారం. ఇక్కడ వాక్యం ప్రకటించి మేము వెళ్ళిపోతే మాకేమైనా కొన్ని కోట్లు వస్తాయి మీరు మారితేని. మీరు పరలోకం వెళ్తే, మోక్షం వెళ్తే మాకు కొన్ని లక్షలు ఎవరైనా తెచ్చిస్తారా? మాకు నువ్వు ఇక్కడ ఏర్పాటు చేసిన వారికి నువ్వు మారితే పరలోకంలో సంతోషం, నువ్వు నరకాన్ని నుంచి తప్పించబడతావు. ఆ నరక శిక్ష నుంచి తప్పించబడాలనే ఉద్దేశంతోనే ఈ సువార్త ప్రకటించబడతా ఉంది. కానీ మాకెవరు లక్షల కోట్లు తెచ్చి ఎవరు నిన్ను మార్చడం వలన యేసుప్రభు వారు స్వయం అన్నారు, ఓ శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ఒకరిని మతంలో కలుపుకుంటే వాడిని మీకంటే రెండంతలు నరకపాత్రులుగా చేస్తారు. ఎందుకయ్యా మీరు అలా ప్రయత్నం చేస్తారని ఆయన అడిగారు. కానీ ఇక్కడ మత మార్పిడి ఎవరు చేయట్లేదు. ఏమంటే యేసుప్రభు నమ్ముకుంటే నీ జీవితం మారుతుంది, నీ మనసు మారుతుంది, నీ హృదయ తలంపులు మారుతాయి. అవి మారడానికి యేసుప్రభుని నమ్ముకోవాలి కానీ ఈ మతం మార్చడానికి ఎవరో ప్రయత్నము. సరే, వాస్తవానికి మీరు అనుకున్నట్టుగానే ఏమండి ఈయన అమెరికా దేవుడు అనుకుందాం. ఎవరు దేవుడు? అమెరికా దేవుడు. అయితే అమెరికా ఎప్పుడు ఉద్భవించిందో తెలుసా? అంతే, అమెరికా ఎప్పుడు ఏర్పడ్డదో తెలుసా? అమెరికా 1492 సంవత్సరంలో నికోలస్ కొలంబస్ అనేటువంటి ఒక వ్యక్తి అమెరికాను కొనుక్కున్నాడు. మీకు తెలియకపోతే వివరాలు చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ప్రియ సోదరులారా, ఈ ప్రాంతవాసులారా. అమెరికా దేవుడు అనేటువంటి ఆలోచన మనుషులకి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. అమెరికా ఎప్పుడు ఏర్పడ్డా చెప్పండి? 1492 సంవత్సరంలో అమెరికా నికోలస్ కొలంబస్ అనేటువంటి ఆయన కనుగొన్నాడు. మరి భారతదేశానికి సువార్త ఎప్పుడు వచ్చింది? యేసు ప్రభుని ఎప్పుడు తీసుకొచ్చారంటే క్రీస్తు శకం 52లో సెయింట్ తోమా అనేటువంటి వ్యక్తి ఆయన మరి సువార్త ప్రకటించుకుంటూ భారతదేశానికి కేరళ ప్రాంతం వచ్చాడు. ఆ కేరళ ప్రాంతం వచ్చినప్పుడు చాలామంది సువార్త ప్రకటిస్తూ ఒక బ్రాహ్మణ్ మరి సోదరులు నదీ తీరాన వాళ్ళు స్నానం చేస్తూ ఉంటే, యేసుప్రభు నిజదేవుడు, ఆయన రక్షకుడు, నీ పాపాలను క్షమిస్తాడు, ఆయన నమ్ముకోండి అని వాళ్ళకి సువార్త అందిస్తూ ఉంటే వాళ్ళు అన్నారు, యేసుప్రభు నిజమైన దేవుడైతే నీకు ఒక పరీక్ష. ఇదిగో మేము ఇక్కడ స్నానం చేస్తున్నాం కదా, ఈ స్నానం చేస్తున్న నీళ్లు పైకి విసిరినప్పుడు ఆ పైన విసిరిన నీళ్లు కింద పడకుండా ఉంటే యేసుప్రభు నిజమైన దేవుడు అని నమ్ముతామని ఆయనతో ఒక సవాల్ విసిరినప్పుడు సరే అన్నాడు. ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, వాళ్ళ దోషులతో నీళ్లు తీసుకుని పైకి విసిరినప్పుడు ఆ నీళ్లు అలాగే రాశిగా నిలబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ మొట్టమొదటి భారతదేశంలో ఆ కేరళ బ్రాహ్మణ్స్ యేసుప్రభుని నమ్ముకున్నారు. చెప్పండి, ఎవరు నమ్ముకున్నారు భారతదేశంలో? చెప్పండి, ఏమండి? నిమ్మన జాతి వాళ్ళ, షెడ్యూల్ కుల వాళ్ళ, తక్కువ జాతి వాళ్ళ నమ్ముకున్నారు? మీకు తెలియక, చరిత్ర తెలియక ఏమనుకుంటున్నావు తెలుసా? ఎవరో దేవుడు, ఎక్కడో దేవుడు, మన దేవుడు కాదని అనుకుంటూ ఉన్నారు. కానీ భారతదేశంలో దేవుని బిడ్డలారా,
మొట్టమొదట క్రైస్తవులుగా మరి నమ్ముకున్న వారు కేరళ బ్రాహ్మణులు దేవుని బిడ్డలారా, అర్థమవుతుందండి. అక్కడి నుంచి క్రైస్తవ్యం విస్తరించింది. ఈ రాత్రికాల సమయంలో నేను మీకు విన్నవించుకున్నది ఏంటో తెలుసా? ఆ అభిప్రాయాన్ని పక్కన పెట్టండి ప్రియ సహోదరులారా. యేసుక్రీస్తు నీకు నాకు సర్వ జగత్తుగా ఆయన దేవుడు. అందరూ పాపం చేత బంధించబడ్డారు కనుక అపరాధముల చేత పాపముల చేత బంధించబడ్డ ప్రతి ఒక్కరిని కూడా ఆయన విడిపించడానికే ఆయన దైవ మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చారు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. వాస్తవానికి ఈ భూమి మీదకి ఆయన ఎందుకు వచ్చాడంటే చదవబడే లేఖన ప్రకారంగా వాళ్ళు ఏమనుకుని అంటారు, జ్ఞానులు మహారాజుగా పుట్టాడు. తూర్పు దిక్కున ఏం చేశారు వాళ్ళు ఆ ఖగోళ శాస్త్రంలో ఆ ఆకాశాన్ని చూసినప్పుడు ఒక వింతైన నక్షత్రం వాళ్ళు చూసినప్పుడు దేవుని బిడ్డలారా వాళ్ళకి ఒక ఆలోచన కలిగింది. ఏంటి, మన యొక్క చరిత్రలో కానీ మనం చదివినటువంటి మరి చూసినటువంటి ఇప్పటి కాలం వరకు ఇలాంటి వింతైనటువంటి నక్షత్రాన్ని ఎన్నడూ కూడా మేము చూడలేదు. ఏంటి వింత నక్షత్రం చూచిందని వాళ్ళ దేవుని బిడ్డలారా పరిశోధన చేయడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ యొక్క మాటను బట్టి నేను ఏం చెప్తున్నట్టు నా వాక్యంలో వాళ్ళు చూసిన నక్షత్రాన్ని బట్టి వారికి ఒక ఆశ కలిగింది. ఏం కలిగింది చెప్పండి? ఏంటి వింతైన నక్షత్రం ఎందుకు పుట్టింది? ఎప్పుడూ లేదే ఇలాంటి ఇంత ఘనమైన నక్షత్రాన్ని, ఇలాంటి కాంతులతో నిన్న నక్షత్రాన్ని ఎప్పుడు చూడలేదే. ఈ ప్రత్యేకంగా ఏంటి ఈ నక్షత్రం అని వాళ్ళు చూసినప్పుడు ఏమిటో దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలనేటువంటి ఆశ వాళ్ళకు పుట్టింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రికాల సమయంలో ఆయన గురించి నీవు తెలుసుకోవాలని ఆశ నీకు పుడితే ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు వాక్యం వింటూ ఉండొచ్చు. మాకు కాదులే దేవుడు అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఈ జ్ఞానుల వలె వాళ్ళు జ్ఞానులు. ఎవరండి వాళ్ళు? ఆ నక్షత్రాన్ని చూసిన వాళ్ళు ఎవరు? జ్ఞానులు, బాగా జ్ఞానం కలిగిన వారు, శాస్త్రం బాగా తెలిసిన వాళ్ళే పరిశీలన చేస్తూ ఉన్నారు. ఎందుకు పుట్టింది, ఎవరి కొరకు పుట్టింది అని. అంటే వారిలో ఆసక్తి కలిగింది ఏదో ఆ విషయం పూర్తిగా తెలుసుకోవాలని. ఈ రాత్రికాల సమయంలో నీకు ఆశ కలిగి ఉంటే, ఆసక్తి కలిగి ఉంటే యేసయ్యని దర్శించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు జక్కయ్య. ఆయనకు ఆశ కలిగిందట. యేసయ్య ఈ మార్గాన్ని వెళ్తూ ఉన్నాడు, ఆయన ఎలాగ ఉంటాడు ఆయన గురించి వింటూ ఉన్నాం. మరి గుడ్డు వారికి కళ్ళు ఇస్తూ ఉన్నాడు, చెవిటి వారికి వినబడేటట్టు చేస్తూ ఉన్నాడు, కుంటివాడు నడవగలుగుతున్నట్టు చేస్తున్నారు అని అందరూ చెబుతూ ఉన్నారు. చచ్చిపోయిన వారిని కూడా లేపారని వింటూ ఉన్నాము. ఈయన ఎలాంటి వాడో ఏంటో ఒకసారి చూద్దామని ఆ మార్గాన్ని వెళ్తూ ఉన్నాడంటే యేసయ్య చూద్దామని అతను ఆశ పుట్టింది. దేవునికి స్తోత్రం. ఏం పుట్టింది చెప్పండి? ఆయనకి ఆశ పుట్టింది. సరే వెళ్ళాడు, యేసయ్యని చూద్దామంటే చుట్టూ గుంపు ఉన్నది. ఆ గుంపు వల్ల చూడలేకపోయాడు. అంటే వ్యక్తిత్వం అడ్డు వచ్చింది. ఏమంటే రెండోది తనకున్న పర్సనాలిటీ, వ్యక్తిత్వం. పొట్టువాడైనందున యేసయ్యని చూడలేకపోయాడు. ఏం చేయాలి అని నిరాశతో వెళ్ళిపోలేదు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు నిరాశతో వెళ్ళిపోవడానికి కాదు ఈ క్రిస్మస్ కూడికి ఏర్పాటు చేసింది. ఆయన నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే జ్ఞానులు ఏమైతే అనుభవించారో నువ్వు అనుభవిస్తావు ఈ రాత్రికాల సమయంలో. జక్కయ్య ఏదైతే అనుభవించాడో అది కూడా నువ్వు అనుభవిస్తావు ఈ రాత్రికాల సమయంలో. జక్కయ్య నిరాశ పడలేదు. ఎందుకులే ఏం చూస్తావులే, ఈ జనం అడ్డుగా ఉన్నారు, నా వ్యక్తిత్వం నాకు అడ్డొచ్చింది, ఈనాడు నీ కులము సాంప్రదాయము నీ మతము ఆచారాలు నీ దేవుళ్ళు నీకు అడ్డొస్తూ ఉన్నారేమో, ఒకసారి ఆలోచించు, ఒకసారి పరిశీలన చేయి. పరిశీలన చేస్తే నీకు సత్యమేటో అర్థమవుతుంది. పరిశీలన చేయకుండా మాకెందుకు అనిపోతే నిత్యనరకం ఉంది, అక్కడ ఏడవలసి వస్తుంది, రోధించవలసి వస్తుంది, పండ్లు కొరకాలి, అక్కడ భయంకరమైన రోదన ఉంటుంది. దయచేసి భూమి మీద ఉండగా దేవుడు నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు, తెలుసుకుంటావని. జక్కయ్య చివరికి ఆ యొక్క చెట్టు మరి సిక్కుమర ట్రీ, ఆ యొక్క చెట్టు ఎక్కాడు. ఏం ట్రీ అండి అది తెలుగులో? మేడి చెట్టు. సిక్కుమర ట్రీ అండి, మేడి చెట్టు ఎక్కాడు. యేసయ్య ఎక్కిన ఆశను చూశాడు. ఏం చూశాడు చెప్పండి? యేసయ్య ఎక్కిన వాని యొక్క ఆశను చూశాడు. జక్కయ్య ఆశను చూశాడు. సరాసరి వచ్చి జక్కయ్య నువ్వు కిందకి దిగన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తావు తెలుసు? ఈ రాత్రికాల సమయం నీకు చిన్న ఆశ పుడితే, యేసయ్య ఎవరో అని తెలుసుకోవాలని ఆశ పుడితే ఆయన నీ హృదయంలోనికి వస్తాడు, నీ దగ్గరికే వస్తాడు. నీకు చిన్న ఆశ ఉంటే చాలు, ఆయన సరాసరి నీ హృదయంలోనికి వస్తాడు. నిన్ను నీ హృదయమైన తలుపు తెడతాడు, నీతో ఆయన ఉంటాడు, నీ జీవితాన్ని మారుస్తాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఆశ కలుగుతావా? ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడు అంటున్నాడు? ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, రెండవది ఆశ కలిగి ఉన్నారు జ్ఞానులు. రెండవది ఏం చేశారంటే వాళ్ళు ఆశ కలిగిన వారు అన్వేషణ చేస్తారు. జ్ఞానులు ఏం చేశారు? మొట్టది ఆశ కలిగి ఉన్నారు, చూసిన తర్వాత ఒక ఆశ పుట్టింది. రెండవది వాళ్ళు అన్వేషణ చేశారు. క్రీస్తు ఎక్కడ పుట్టాడు, ఏమండి, ఏ ప్రాంతంలో పుట్టాడు, ఎక్కడ పుడతాడు,
ఆయన అన్నీ చదివిన తర్వాత పరిశోధించిన తర్వాత వాళ్ళు ఆ అన్వేషణలో భాగంగా మరి తూర్పు దేశం నుండి యెరూషలేములోని ఒక ప్రయాణమై వెళ్ళి ఆ నక్షత్రాన్ని చూసి యెరూషలేములోకి వెళ్ళిన తర్వాత దేవుని బిడ్డలారా వాళ్ళు అనుకున్నారు, ఎక్కడ పడతాడు అనుకున్నారు తెలుసు, మహారాజు కదా, ఎక్కడ పడతాడు, రాజుగారి ఇంట్లో పడతాడు, బంగారపు ఉయ్యాల్లో ఊగుతాడు ఆయన. కనుక ఆయన దగ్గరికి వెళ్దామని ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. కనుక వెళ్ళి ఏ రోజు దగ్గరికి వెళ్ళి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము ఆయనను చూసారా ఈనాడు యేసు ప్రభు దేవుని బిడ్డలారా మరి ఎక్కడో పుట్టాడు, ఎక్కడో బెత్లెహేంలో పుట్టాడు, ఎక్కడో దూర ప్రాంతంలో పుట్టాడని చాలామంది ఎందుకు అనుకుంటున్నారంటే ఆయన జన్మ యొక్క విలువ చాలామందికి తెలియలేదు. ఎందుకంటే పశువులు తొట్టులో పొరుండబెట్టారు కనుక చాలా దీనమైన వాడు, కడు దరిద్రుడు, ఎవడబడతాడు పశువుల పాకలని చాలామంది అనుకుంటా ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా, నిన్ను ధనవంతుడిగా చేయడానికి ఆయన దరిద్రుడిగా పుట్టాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనల్ని ధనవంతులుగా చేయడానికి ఏం చేశాడు, ఆయన దరిద్రుడిగా పుట్టాడు. ఆయనకి ఏమీ లేక నాదు, ఆయన భూమి నాది, ఆకాశం నాది, సర్వము నాది అని చెప్పినటువంటి దేవుడు తను తాను నీ కొరకు నా కొరకు రిక్తినిగా చేసుకున్నాడు. తాను తగ్గించుకున్నాడు ఆయన ఈ భూమి మీదకి రావడానికి. పశువుల పాకని కూడా లెక్క చేయలేదు. అక్కడ పశువుల పాక గురించి ఆలోచించండి, ఎంత భయంకర దుర్వాసన దుర్గంధం ఉంటుంది. అలాంటి ప్రాంతంలో ప్రభు పుట్టాడా, రాజు పుడతాడా అని ఆలోచన ఉంది అసలు జ్ఞానులు ఆలోచన మహారాజుగా పుట్టాడు, యూదులకు రాజుగా పుట్టాడు, ఖచ్చితంగా రాజు కోటలో పడతాడని ఆలోచించి దేవుని బిడ్డలారా వాళ్ళు రాజు యొక్క సన్నిధికి వెళ్ళి అంటూ ఉన్నారు, యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు, మేము ఆయనను వచ్చితిమి. దేవుని బిడ్డలారా ఎప్పుడైతే ఈ మాట విన్నారో హేరోదుకి కలవరం అయిపోయింది. అక్కడ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా కలవరం వచ్చిందట. ఎందుకు రాజుకి బాధేటి, ఒక యూదులకు రాజు పుట్టాడు, మహారాజు పుట్టాడంటే హేరోదుకి బాధేటి, ఎందుకు బాధ తెలుసా, తన కుర్చీ పోతుందని, తన సింహాసనం పోతుందని, వేరొక రాజు మరలా వచ్చి నా యొక్క సింహాసనం ఆసీనుడు అవుతాడని ఆ యొక్క కక్షతో జ్ఞానులతో చెప్తున్నాడు, మీరు వెళ్ళండి, జాగ్రత్తగా పరిశీలన చేయండి, ఎప్పుడు పుట్టాడో నాకు తెలియజేయండి, నేను కూడా వెళ్ళి ఆయనను ఆరాధిస్తాను, పూజిస్తానని కపటముగా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా వాస్తవానికి హేరోదుకి ఏమి లేదు చెప్పండి, నిజమైనటువంటి సంతోషం ఉందండి. ఈ క్రిస్మస్ దినాన్ని బట్టి దేవుని బిడ్డలు మీకు తెలియకపోతే, మీకు నిజమైన సంతోషం లేకపోతే, ఇందాక పాడారు పుట్టాడు, యేసయ్య పుట్టాడని జన్మిప్ప వచ్చాడని, ఆయన దగ్గరికి రండి. ఆనాడు వారు పడినటువంటి కలవరం కాదు, వాళ్ళ పడినటువంటి బాధ ఏదో మరి పడడం కాదు, కానీ యేసయ్య నీకు కలవరపడడానికి రాలేదు, కలవర పడుతున్నటువంటి నిన్ను ఆ కలవరాల్లో నుంచి బయటికి తీసుకురావడానికి ఆయన వచ్చాడు, కానీ నేను కలవర పెట్టడానికి కాదు. హేరోదు ఒక గుంపు, కలవరపడే గుంపు, ఒక పక్కన చూస్తే సంతోషపడే గుంపు, ఒక పక్కన చూస్తే ఆయన ఎక్కడ పుట్టాడో అని అన్వేషణ చేసేటువంటి గుంపు. దేవుని బిడ్డలారా మరి యేసయ్యని గురించి నువ్వు అన్వేషణ చేయాలి. ఏమీ తెలియకుండానే ఏం దేవుళ్ళు అండి, ఫారెన్ దేవుడు అండి, ఆ దేవుడు ఈ దేవుడు అండి అంటే ఎలా కుదురుతుంది? సమస్తమును పరిశోధించి మేలైన దాన్ని ఎంచుకోవాలి. బైబిల్ చెప్తూ ఉంది 26:16 అంటాడు, మేలు కలుగు మార్గం ఏదని అడిగి తెలుసుకోనండి. చదువుతారా? త్వరగా చదవండి, త్వరగా ముగిస్తారు, త్వరగా. యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకొనుడి. అది అడగాలి, తెలుసుకోవాలి, అందులో నిలవాలి, నడవాలి. ఏమీ అడగవు, ఏం పరిశీలన చేయవు, ఏం తెలుసుకోకుండా మనిషి ఏం చేస్తాడని నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు. మన దేవుడు కాదు, మనకెందుకులేండి. బైబిల్ ఏం చెప్తుంది, మేలు కలుగు మార్గం నీకు ఏది మేలు చేస్తుంది, నీ ప్రాణానికి, నీ జీవనానికి, నీ ఆత్మకి అడగాలి, పరిశీలన చేయాలి, అన్వేషణ చేయాలి. యేసుప్రభు ఎవరు అసలు, ఎందుకు ఈ భూమి మీదకి రావాలి ఆయన అసలు? చాలామంది మనుషుల్లో ఒక మనుషుడు అనుకునేవారు కొంతమంది చాలా మంచోడండి యేసుప్రభు అనేవారు కొంతమంది. కానీ బైబిల్ చెప్పే సత్యం అది కాదు. ఆయన ఎందుకు, ఆయన ఒక రక్షకుడిగా ఈ భూమి మీదకి, దేవుడే సర్వాధికారి అని దేవుడే ఈ భూమి మీదకి వచ్చాడని రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో మాట్లాడుతాం. ఆయన సర్వాధికారి అని దేవుడే అండి, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవమే ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చాడు. దేవుని బిడ్డలారా అది చాలామంది తెలుసుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. జాగ్రత్త. మరి ఈ భూమి మీద యేసయ్యను నమ్మకపోతే చాలా కఠినమైనటువంటి మరి నరకం ఉంది. ఆ నరకంలో ఆరని అగ్ని ఉంటుంది. ఇదే శుభవార్త అంటే యేసయ్య పుట్టాడు, రండి పశుశాలలో, ఏమంటే ఓ తొట్టేద్దాం, అదేద్దాం, ఇదేద్దాం, అవన్నీ కాదు. యేసయ్య ఎందుకు పుట్టాడు?
పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు, పశుశాలలో నీవు చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు, చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు, స్థలమైన లేదే జన్మకు, స్థలమైన లేదే జన్మకు, తల వంచె సర్వ లోకము, తల వంచె సర్వ లోకము, పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. హల్లెలూయా. ఆయన పశుబాలుడా? ఇంకా లాలి పడతామా, జోలు పడతామా? కానీ ఆయన గుర్తు చేసుకొని ఆయన ఒక పరమాత్ముడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ సత్యాన్ని గ్రహించాలి. దైవ మానవుడు ఈ భూమి మీదకి నేను విడిపించడానికి వచ్చినటువంటి సత్యాన్ని రాత్రికాల సమయంలో నువ్వు గమనించాలి. నువ్వు సత్యాన్ని అన్వేషణ చేయాలి. ఏమి అన్వేషణ చేయకుండా నువ్వు వట్టినే ఆ దేవుడు ఏమిటి, ఈ దేవుడు ఏంటి అనుకోవడం వల్ల ప్రయోజనము లేదు. దేవుని బిడ్డలారా, మరి జ్ఞానులు ఒకటి ఆశపడ్డారు, రెండోది శాస్త్రాలను పరిశీలన చేశారంటే అన్వేషణ చేశారు. అన్వేషణ సమాచారం ప్రకారంగా ఆయన్ని ఆరాధించడానికి బయలుదేరి ఒక ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ వాస్తవానికి ప్రభువు లేకపోతే మరలా వారు చూసిన తూర్పున వారు చూసిన నక్షత్రం వారికి కనబడి శిశువు ఉన్న చోటుకి వారిని చేర్చింది. యేసయ్యను చూడగలిగారు. దేవుని బిడ్డలారా, వారి జ్ఞానాన్ని పక్కన పెట్టారు. వారికి ఉన్నటువంటి మరి నేను అహంకారాన్ని, నేను జ్ఞానిని కదా, నాకు అన్నీ తెలుసు కదా అని ఏం చేయలేదు. చెప్పండి, వాళ్ళు ఏమైనా హెచ్చించుకున్నారా? అన్నీ